తిరుమల తిరుపతిలో ఫైళ్ల దహనం అనేది మీరు అన్నట్టుగా ఒక 8 రకాల కేటగిరీల్లో స్కాములు జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో అన్నారు. ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా నడుస్తున్నాయి. కానీ 2000 కోట్ల రూపాయల వరకు నిధుల మళ్లింపు జరిగింది అని కాంగ్రెస్ పార్టీ నేత చింతామోహన్ అక్కడ ఆయన ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. నిధుల మళ్లింపు అనేటువంటి విషయం వేరు, స్కాములు వేరుగా చూడాలా, లేదా మొత్తం స్కాముల్లో జరిగినటువంటి అమౌంట్ల విషయంలో 1300 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణాలు జరిగినాయి అంటున్నారు. పాత గుడులనే కొత్త గుడులుగా చూపించి వాటిని డ్రా చేశారనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఇవి రెండు వేరువేరుగా చూడాలా, ఒకటిగా చూడాలా? నిధుల మళ్లింపు ఒక సబ్జెక్ట్ అండి, నిధుల దుర్వినియోగం ఇంకో సబ్జెక్ట్ అండి. ఉదాహరణ నిధుల మళ్లింపు ఎలా చెప్పాలంటే, గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే భక్తులు ఇచ్చే విరాళాలు వచ్చే ఆదాయం దశ సంవత్సరానికి ఒక 5,000 కోట్లు ఎంత ఉంటుంది వాళ్ళ యొక్క బడ్జెట్, టిటిడి యొక్క ఆదాయం. దానిలో 1% కూడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాదు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి 1% ఇవ్వాలి. అదేంటంటే అసలు తిరుపతి మురికి వాళ్ళ తయారవుతుంది తిరుమల వల్లే. తిరుమలకు వచ్చే దర్శనకు వచ్చే భక్తులే వేలంబెర్రిగా వచ్చి తిరుపతిని మురికి వాళ్ళ చేస్తున్నారు కాబట్టి దాన్ని బాగు చేయాలంటే తిరుమల వచ్చాయని ఒక వితండవాదం తీసుకొచ్చింది. దీన్ని ఆ నిధుల్ని 1% ఇవ్వటం అని ఒక లెక్క. దాని మీద అప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించాం, ధర్నాలు చేసాం, కోర్టుకు కూడా వెళ్ళాం. హైకోర్టు కూడా మొట్టికాయలేసి దేవుడికి ఇచ్చినటువంటి విరాళాలు కార్యాలయంకి దైవకు సంబంధించిన కార్యక్రమాలకే ఉపయోగించాలి, ఎండోర్మెంట్ యాక్ట్ చెప్తుంది, అలాగా మీరు ఇష్టం మార్చడానికి లేదు అని చెప్పి చివాట్లు పెట్టి కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ శానిటరీ ఉద్యోగుల కోసం 100 కోట్లు అని చెప్పి ఇంకో మంట పేచి పెట్టారు శానిటరీ ఉద్యోగులు గాని. దాని మీద కూడా మేము వ్యతిరేకించాం. దాన్ని హైకోర్టు కూడా తప్పట్టారు. అసలు మీరు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 50 కోట్లే మీరు శానిటేషన్ ఖర్చు పెడుతూ 100 కోట్లు టీడీని తీసేసుకుంటాం ఏంటి? దైవ కార్యక్రమాల కోసమే ఉపయోగించాలి ఎండోర్మెంట్ చట్టం అది, అంతేగాని దైవ కార్యక్రమం కాకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్ కి స్టేట్ బడ్జెట్ ఉంది, స్టేట్ బడ్జెట్ ని మీరు యూజ్ చేసుకోండి, అంతేగాని టీటీడీ నిధులు ఉపయోగించుకుంటాము, లేకపోతే అన్నవరం దేవస్థానం ఉపయోగించుకుంటాం, లేకపోతే అప్పన్న ఉపయోగించుకుంటాం, లేదా శ్రీశైలం ఉపయోగం మల్లికార్జున అంటే ఇంకా స్వామికి చూసేదాడు. ఆ స్వాములకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాదు, ఒక్క పైసా రాకుండా ఇవన్నీ వాడేస్తా కూర్చుంటే కుదరదని హైకోర్టు కూడా చెప్పింది. 1% ఇచ్చేయడం అనేది నిధులు మళ్లింపు. నిధులు దుర్వినియోగం అంటే నేను ఇందాక చెప్పినట్లు లేని పనులు ఉన్నట్టు చూపించేయటం, అవసరం లేని కన్స్ట్రక్షన్ చేయటం. గత 5 సంవత్సరాలకు చూసుకుని టీటీడీ కొండ మీదండి అనవసరమైన అనేకమైన కన్స్ట్రక్షన్ చేశారు. దాన్ని కాంక్రీట్ జంగిల్లో చేసి పడేశారు. రూపాయి ఖర్చు అయితే 10 రూపాయలు రాసేయటం, రూపాయి ఖర్చు అయితే 10 రూపాయలు రాసేయటం, 100 కోట్లు ఖర్చు అయితే 500 కోట్లను రాసేయటం. అలాగే అక్కడ తీసుకున్నటువంటి ముడి పదార్థాలు లడ్డూకి ఇస్తే ముడి పదార్థాలకి 10 రూపాయలు ఖర్చు అయితే 20 రూపాయలు రాయటం. ఇచ్చేది కనీసం 10 రూపాయలు ఇవ్వరు. ఇది నాసి రకమైనటువంటి మెటీరియల్, 5 రూపాయలు 4 రూపాయలు మెటీరియల్ ఇస్తారు, ఖర్చు 20 రూపాయలు చూపిస్తారు. ఇదంతా దుర్వినియోగం అనమాట. సో దుర్వినియోగం వేరు, మళ్లింపు వేరు. నాకు తెలిసి మళ్లింపు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఏది స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్లని నేషనలైజ్ బ్యాంక్ లో ఉంటే లేదు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. మేము కూడా కరోనా సమయంలో కూడా ధర్నాలు దీక్షలు కూడా చేశాం. సో ఆ ప్రయత్నం రకరకాల ప్రయత్నం చేశారు మళ్లించడానికి. సో మళ్లింపు అయితే నాకు తెలిసి అయితే సాధ్యం కాలేదు. దుర్వినియోగం అయితే పెద్ద ఎత్తున చేశారు. ఇందాక చెప్పినవన్నీ దుర్వినియోగం. తప్పనిసరిగా ఆ దుర్వినియోగం చేసిన డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి స్వామివారి హుండీలోనే వెయ్యాలి. అలా వేసేంత వరకు ఎవరు హైందవ భక్తులు కానీ ఏ భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ నిద్రపోదు. తప్పనిసరిగా